దేవుని యొక్క గొప్పతనము రుచి చూస్తే తప్ప తెలుసుకోలేదు. ఆయన ఎంత గొప్పోడంటే ఆయన ఆశీర్వదిస్తే ఒక్క క్షణము కూడా ఆయన్ని స్తుతించకుండా ఉండలేనంత ఉన్నతమైన ఆశీర్వాదములు ఇచ్చుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు. కీర్తనలు 30వ కీర్తన 11వ వచనం, నా ప్రాణము మౌనంగా నుండక నిన్ను కీర్తనిచ్చినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నేను అంగలార్చాను, ఎంతగా అంగలార్చానో ఇప్పుడు అంతగా నాట్యమాడుతున్నాను. ఎంతగా అంటే ఆయన స్తుతించకుండా ఉండలేకపోతున్నాను. మన జీవితాల్లో వచ్చే కష్టాలన్నీ భయంకరమైన అంగలార్పుతో కూడినవై ఉండొచ్చు, కానీ ఆ అంగలార్పును దేవుడు నాట్యముగా మారుస్తాడు. ఆ నాట్యం ఏ విధంగా ఉంటుందంటే ఆయన కీర్తించకుండా ఉండలేం, ఆయన స్తుతించకుండా ఉండలేనంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో అంగలార్పు నువ్వు కలిగి ఉన్నట్లయితే, దేవుడు ఇంకా ఎప్పుడు నన్ను కరుణిస్తాడు, దేవుడు నన్ను ఎప్పుడు దర్శిస్తాడు అని నువ్వు ఆలోచిస్తూ ఎన్నో సంవత్సరాల నుంచి వేదన కలిగి ఉన్న ఒక ప్రత్యేకమైన శుభవార్త నీకు తెలియచేయాలనుకుంటున్నాను. ఏంటంటే, భరించలేనంత సంతోషం. నువ్వు స్తుతించకుండా ఉండలేవు, మహింపరచకుండా ఉండలేము. ఆయన చేసిన కార్యము తలుచుకుంటే కళ్ళమిటి నీళ్లు కారిపోతాయి. ఆనంద బాష్పాల వెల్లువ నీ జీవితం అంతా ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొంచెం పర్లేదు, కొంచెం కష్టం ఉన్నా, కొంచెం ఇబ్బంది ఉన్నా ఆయన కోసం వేచి చూస్తే, ఆయన కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారు. ఆ బలం ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఆ బలం పొందుకున్న తర్వాత ఇంత గొప్ప కృప దేవుడు నాకు ఎలా ఇచ్చాడు, నేను సరి అయిన వాడిని కాదు, సామర్థ్యం కలిగిన వాడిని కాదు, అయినా నన్ను ప్రేమించి దేవుడు నాకు ఇలాంటి సామర్థ్యం ఇచ్చాడని కృతజ్ఞతాపూర్వకంగా ప్రతి దినము సంతోషించి నాట్యమాడే రోజులుగా నీ జీవితాన్ని దేవుడు మార్చునుగాక, ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.